నువ్వు అంటది అదే ఏమబ్బా ఇది డిమాండ్ పవన్ కూడా ఇంకా హైలైటే. ఆడికి వచ్చేసి ఎవరినబ్బా స్టార్టింగ్ చేస్తాడు కామెడీగా ఇంతసేపు మీరు చేసిన కామెడీయా ఎంతసేపు కామెడీ అంటే నవ్వుకో అంటది నాకు అర్థం కాదు. నేను నామినేషన్ అనుకుంటాను ఏమనుకుంటాను దీనికి బిగ్ బాస్ గా చాలా సీరియస్ అవ్వాలి. ఆయన కామెడీలో ఫస్ట్ మీరు చేయండి నామినేషన్ కాదు మీరు ఏం చేస్తాను గట్టి అరవస్తుంది అక్కడ. అందరు కామెడీ చేస్తారు నామినేషన్ ఒక్కరు కాదు. ఎవరు సీరియస్నెస్ లేదు అక్కడ. కొన్ని పాయింట్ కూడా కరెక్ట్గా లేవు. మరి టాప్ దాకా వచ్చి ఇక్కడ కామెడీ చేయడం ఎలా అనిపిస్తుంది అసలు? టాప్ 5 వరకు వచ్చేసి ఇక్కడ కామెడీ చేయడం ఎలా అనిపిస్తుంది అసలు? ఫైనల్ వరకు చెప్పాలంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇన్ని సీజన్లు ఎవడబ్బా ఇంత ఐక్యమత్యంతో ఉన్నారు. కొట్టుకున్న 5 నిమిషాలకి కలిసిపోయి ఇంత ఐక్యమత్యంతో ఎవరు లేరు. అది నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మనవాడు సుమన్ శెట్టి సుపాస్ రీజన్ చెప్పేసి నామినేషన్ చేశారు. వెళ్ళి మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అది ఇది అన్నారు. సో రేపు నాగార్జున సార్ వచ్చి సుమన్ శెట్టి నువ్వు ఇంటికి వెళ్ళి కంప్లీట్గా రెస్ట్ తీసుకో బిగ్ బాస్ అవసరం లేదంటే ఆయనే పోతున్నాడండి. ఆయనే పోతున్నాడు. సో మన వాళ్ళందరూ ఆయనకి రెస్ట్ ఇస్తున్నారు అనమాట. అదే నేను చెప్పేది ఏంటంటే సుమన్ శెట్టి గారు ఇది ఒకసారి కాదు వీళ్ళందరూ ఇప్పుడు కామెడీ చేస్తారు ఓకే. బట్ సుమన్ శెట్టి గారు ఫస్ట్ నుంచి కామెడీ అయ్యి నామినేషన్లో ఆయన అందరూ సేఫ్ ఉంటుంది. ఏదో సిల్లి చేసి వెళ్ళిపోతాడు బాబు అంటే ఎవరి దగ్గర తగలకూడదు బాబు అన్న టైప్లో చేస్తారనమాట. మొత్తానికి చాలా ఫన్. నేను యాక్చువల్గా నేను ఏం జరుగుతుందో ఎవడికి వేస్తాడో ఏం జరుగుతుందో అనుకుంటే ఏం లేదు మంచిగా నవ్వించినారు అబ్బా. జబర్దస్త్ 3 చూసే అనిపించింది. అంటే ఇప్పుడు ఇమాన్యుయల్ని తనుజ నామినేట్ చేసారు అంటే ఇప్పుడు నామినేషన్ పాయింట్కి వచ్చినప్పుడు ఇమాన్యుయల్ అని పేరు పెడితే నామినేట్ చేసినట్టే. ఓటింగ్ గీటింగ్ ఇది సొల్లంతా చెప్పింది లాస్ట్కి. అదంతా 1 గంట సేపు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్న తర్వాత వాడు ఏడ్చాడు ఇది ఏడ్చింది అని చెప్పేసి డమాన్ నువ్వు అనగానే ఎలా అనిపించింది? అంత ఫ్లిప్ అవడం అంత సేఫ్ గేమ్ అవసరం అంటారా? అయినా సరే ఆమెకు ఓట్లు ఎందుకు వేస్తున్నారు పబ్లిక్? నిజంగా నేనైతే వేయట్లేదు. ఎట్లా వేస్తాం అట్లా చెప్పండి. మన కళ్ళ ముందు తెలుస్తుంది కదా. అంతసేపు ఇప్పుడు అది మేము ఇద్దరు మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోలేదు. నామినేషన్లో మాట్లాడుకుంటారు ఎవరైనా పర్సనల్ మాట్లాడుకుంటారు అంతసేపు సోది అర్థవుతున్నా. అక్కడ ఏంటంటే ఇమ్మాన్ గారు ఏడ్ చేశారు. ఆయన కూడా ఏడ్ చేశారు. ఆయన కూడా నువ్వు ఇట్లా అన్నావు అని చెప్పి ఈయన కూడా బాధపడిపోయారు కదా. అమ్మ వద్దులో ఇప్పుడు ఈయన చేశానంటే మళ్ళీ అడుగుపోతాను నైస్గా స్కిప్ అయ్యి బాగున్నానండి. నాకు షాక్ ఏంటన్నా ఆయన ఓడి షాక్ బాబు కూర్చున్నాడు. లేచాడు చాలా సేపు అండి. అది చాలా సేపు చాలా కఠినంగా కూడా ఆలోచిస్తుంది దాన్ని. అది తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. అంటే లాస్ట్ ఆబ్వియస్లీ అదే మీకు చెప్తున్నాను. ఫైనల్గా ఏంటంటే ఇమ్మాన్ గారు గొడవ పడి ఉంటే మాత్రం తను ఖచ్చితంగా తనే నామినేట్ చేసేది. గొడవ పళ్ళు అక్కడ ఇద్దరు ఎమోషనల్ అయిపోయినప్పుడు వద్దులే అనుకో అయ్యే చూడాలి. ఇలా డ్రాప్ అవడం అనేది సేఫ్ గేమ్ అనుకోవచ్చా మనం? ఇలా డ్రాప్ అవడం ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం సేఫే కదండి. పోనీ ఇక్కడ ఏం తెలుసా ఎవరు నామినేట్ చేస్తున్నారు అక్కడ అందరూ ఎవరైతే ఎక్కువ మంది బయట జనాలు ఇంప్రెషన్ ఎక్కువ ఉంది వాళ్ళని ఎవరు టార్గెట్ చేయాలి. అంటే వీళ్ళకి ఎలా తెలిసిందంటారు? ఫ్యామిలీ జరగడం వల్ల వీళ్ళకి ఎవరు బయట వాళ్ళకి తెలుస్తుందండి. వాళ్ళకి బంగారంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే పర్సన్స్ కానీ ఇలా వాళ్ళందరూ సోయల్ గారితో ఆయన డిమాండ్ పవన్ మాట్లాడాలి. లాస్ట్ వరకు ఎందుకు మాట్లాడలేదు నువ్వు కొంచెం కోపం తగ్గించుకోవాలి అలా చేయడానికి అక్కడ అన్నాడు. అది చెప్పారు కదా తెలిసిపోతుంది ఒక్కొక్కరికి ఏంటనేది. ఇంకోటి లేస్తే తోపు అని చెప్పి లేపుతున్నప్పుడు కూడా తెలిసిపోతుంది. కానీ ఒకటే చెప్తున్నా డిమాండ్ పవన్ ఒక ఛాలెంజ్ చేశాడు. నేను ఖచ్చితంగా ఉంటాను టికెట్ తినాలి పడతానని మనోడు కొట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్తున్నా అంటే స్వార్థం లేదు కల్మషం లేని మనిషి అబ్బా డిమోట్ పవన్ నిజంగా. అసలు ఆ అబ్బాయి మాట్లాడుతుండే అరే మాట్లాడరా పాయింట్ ఏమైనా మాట్లాడరా బాబు అని ఫీలింగ్ వస్తుంది నా డిమోట్ పవన్. కానీ ఏంది ఎందుకు వచ్చింది మళ్ళీ ఎవరితో మాట్లాడితే ఏదో బాధ అన్న ఇదితో అంత చిన్నపిల్లలు కదా. సో ఆయన వినరావాలని కోరుకుంటా. తనుజ నుంచి కళ్యాణ్కి వచ్చింది. కళ్యాణ్ నుంచి డిమోట్ పవన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బట్ ఫైనల్గా ఇమ్మాన్ గారికి వెళ్ళాలి. మళ్ళీ డిమోట్ పవన్కి రావాలి. అంటే ఇప్పుడు ఇప్పుడు తనుజ గారు ఏమన్నారు? తనుజ డెమాన్ మొన్నటిదా సంజన ఏదో ఇష్యూ అయిందని చెప్పేసి వాళ్ళు ఏదో అన్నంత మాత్రం మన క్యారెక్టర్ బ్యాడ్ కాదని రీతుకి డెమాన్కి బాగా మోటివేట్ చేసింది. భలేగా ఫ్రెండ్షిప్ అయ్యింది లాస్ట్ వీక్. కానీ ఈరోజు మళ్ళీ డెమాన్ పవన్ని అదే కాన్సెప్ట్ని తీసింది మళ్ళీ ఎవరు? తనుజ. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు నాగార్జున సార్ దీనికి ఎలా చూస్తారు? యాక్చువల్గా నాగార్జున సార్ దీన్ని అడగదు. వేస్ట్ మాట్లాడాలి మనమే అడగాల్సింది. మనమే ఇప్పుడు ఇంత మాట్లాడుతుంది తప్ప ఆయన అయితే అడగదు. ఎందుకంటే తనుజ గారు బుద్ధి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకేం చేయాలి అర్థం కాక ఎవరితో నామినేషన్ చేస్తుంది. పాయింట్ లేదబ్బా టూపీ ఫ్రైగా పాయింట్ లేదు అక్కడ. ఇవాళ నుంచి స్కిప్ అయిపోయింది అంతే పాయింట్ లేదు. ఇంకే పాయింట్ పెట్టాలి? మనోడు కాదు ఉన్నది డిమోట్ పవన్ ఏం చేయగలుగుతారు? ఏమైనా చేయాలి తప్ప ఇంకేమైనా ఉందా? ఆయన బ్యాక్ డ్రాప్ లేదు కదా. ఇంకేమో ఆడేస్తున్నాడు. అంతటితో మంచిగా ఉన్నాడు. ఏ విధంగా నామినేట్ చేస్తారు రీతు అనే విషయం తప్ప అందుకనే తీసుకొస్తున్నారు. అయినా సరే ఇప్పుడు